మీకొకటి తెలుసా? పండు మిర్చి ఇప్పుడు ఎక్కువ దొరుకుతున్నాయి. సో, ఈ టైంలోనే మనం ఈ పండు మిర్చిని ఎక్కువ కాలం స్టోర్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. అదెలానో ఈ వీడియోలో చూడండి. అండ్ నార్మల్‌గా ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకున్నాను. ఆ పండు మిర్చిని ఫస్ట్ తొడిమెలు తీసేసి మంచిగా కడిగి తొడిమెలు తీసి తర్వాత ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత కొంచెం మనము టిష్యూతోనైనా దేనితోనైనా తూడ్చాలి. అంటే వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదనమాట. తూడ్చేసేసిన తర్వాత అప్పుడు మనము ఇలా చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి మిక్సీ తొందరగా అయిపోతుంది. అంటే వితిన్ 4 to 5 మినిట్స్లో అయిపోతుంది. లేదంటే ఎక్కువసేపు పడుతుంది. అందుకే నేను ఫస్ట్ దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. కానీ దీని గురించి నేను ఒకటి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ మమ్మీ ఏంటంటే అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ ఎప్పుడైనా పండు మిర్చి దొరికిన టైంలో రెసిపీస్ అన్నీ మోస్ట్లీ అంటే ఆల్టర్నేట్ డేస్ అన్నీ కూడా దీంతోనే చేసి పెట్టేదన్నమాట. సో ఇలా స్టోర్ చేసుకున్న పండు మిర్చితో ఎక్కువ టైప్ ఆఫ్ డిషెస్ చేసేది. అండ్ ఆ పాతకాలపు వంటల్లో కొన్ని నేను మీతోని కూడా షేర్ చేస్తాను కమ్మింగ్ వీడియోస్లో. ఇప్పుడు నేను అవన్నీ కూడా మిక్సీకి వేసేస్తున్నాను. దీనిలో 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ ఇక్కడ నేను వచ్చి దొడ్డుపు తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 60 to 65 గ్రామ్స్ వరకు ఉంది. ఇది అంతా కూడా మనము అంటే ఎక్కువ ఒకటేసారి పట్టకపోతే కొంచెం కొంచెం వేసుకోవచ్చు. వెల్లిపాయలు మాత్రం దీనిలో యాడ్ చేయొద్దు, కాకపోతే మీకు వెల్లిపాయలు పడతాయి. సో వెల్లిపాయలు వచ్చి మనం ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకుంటాము. సో ఫస్ట్ ఈ దొడ్డుపు, జీలకర్ర అండ్ పండు మిర్చి మిక్సీ పట్టేశాను. ఇక్కడ నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను. నార్మల్గా మనం కర్రీ వేసుకునే ఆయిల్ కంటే కొంచెం ఎక్కువే వేయాలి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఒక 150 to 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది. అంటే ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి లాంగర్ పీరియడ్ స్టోర్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి, అందు గురించి అని. సో నార్మల్గా అయితే ఇక్కడ మీకు 152 మీ ఇష్టం, 150 అయితే పక్కా వేసేసుకోవాలి. దీని తర్వాత నేను ఇక్కడ పొట్టు తీసేసి పెట్టినవి గార్లిక్, అది కూడా కొంచెం తూడ్చి ఆరబెట్టాను. సో ఫస్ట్ ఇలా వేసేసుకొని వెల్లిపాయ కొంచెం మంచిగా వేగాలి. వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగని మొత్తం రెడ్ లేదా మాడిపోయేంత వరకు అయితే ఉంచొద్దు. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. దాని తర్వాత మనం 1 స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి. ఇది GFLలో పట్టించిన పసుపే, నేను ఇక్కడ కొన్న పసుపు యూస్ చేయట్లేదు. సో ఈ పసుపు వేసిన తర్వాత మనం మంచిగా ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా నార్మల్గా క్యూరీ మనం పండు మిర్చిది, ఆ పండు మిర్చిది దీనిలో యాడ్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఆల్రెడీ సాల్ట్, జీలకర్ర వేసేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్ అండ్ జీలకర్ర వేసే అవసరం లేదు. కాకపోతే కొంచెం ఒకవేళ మీరు మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి తక్కువ ఉంటే వేసేసుకోండి, ఎక్కువైతే అవ్వదు. సో ఒకసారి మనం దీన్ని కలిపేసేసుకుందాము. ఈ కలిపే ప్రాసెస్ వచ్చి మీకు స్టవ్ పైన ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు అక్కడే దగ్గర ఉండి కలపాలి అనుకుంటే మాత్రం ఒక 12 మినిట్స్ అయితే పడుతుంది హైలో పెడితే. కానీ ఎగ్జాక్ట్ 15 మినిట్స్ అయితే మీకు మంచిగా అయిపోతుంది అనమాట. సో అంటే ప్యాన్కి కింద అంటుకోకుండా ఎంతవరకు మనం కలపాలి. అలా మంచి కలుపుతూ ఉన్నాం అనుకోండి మంచిగా అవుతుంది. ఫస్ట్ ఒక్కసారి ఒక 5 మినిట్స్ మీరు హైలో పెట్టేసేసి తర్వాత సిమ్లో పెట్టి కలిపినా సరిపోతుంది. చూడండి స్టార్టింగ్లో మీకు ఎలా ఉండే, ఇప్పుడు ఆయిల్ కొంచెం మనకి ఫ్లోట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఈ ఆయిల్ మొత్తం అంతా మనకి ఫ్లోటింగ్ అయిపోయి మనకి తీసుకున్న క్వాంటిటీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ అంతవరకు వస్తుందన్నమాట. సో అప్పటి వరకు మనం వేయించామనుకోండి రెడ్డిష్గా ఉంటుంది అండ్ మీకు లాంగర్ పీరియడ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఇది బయట అయితే మనం అసలు అయితే నేను పెట్టను అండ్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను కాబట్టి నార్మల్గా ఇది ఒక 4 months అయితే మీకు పక్కా ఉంటుంది. ఎందుకంటే దీనిలో లెమన్ కూడా యాడ్ చేస్తాను. లెమన్ వచ్చి నేను ఇక్కడ 65 to 70 ml ఆఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. చూడండి మనకి ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం తక్కువ వరకు క్వాంటిటీ వరకు అయిపోయింది మనం వేసినప్పుడు క్వాంటిటీ కంటే ఇప్పుడు. సో ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది కాబట్టి మంచిగా అయిపోయింది. సో ఇలానే ఇంకొక 4 to 5 మినిట్స్ ఇలానే మనం చేసామనుకోండి ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో దట్ ఏంటంటే మనకి ఆయిల్ మొత్తం ఇట్లా ఫ్లోట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో కొంచెం ఎక్కువ డేస్ మనకు ఉందనుకోండి ఈ పండు మిర్చి పేస్ట్ని మనము నార్మల్గా నాన్ వెజ్లో యూస్ చేసుకోవచ్చు. చికెన్, మటన్ అండ్ చైనీస్ ఉంటాయి కదా, చైనీస్వి చేసుకునే ఐటమ్స్ ఉంటాయి, నూడిల్స్, మంచూరియా, దానిలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో దీనిలో ఇదంతా మంచిగా అయిపోయింది. చూడండి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన దానికి హాఫ్ కంటే కొంచెం తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలో తీసేసుకొని దీనిలో లెమన్ యూస్ చేస్తున్నాను. లెమన్ వచ్చి నాకు ఒక 5 ఎమ్మీ పండు మిర్చి, పచ్చిమిర్చి పేస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.